కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, సమస్యలు, ఇబ్బందులు, కొంతమంది అన్యుల ద్వారా, అలాగే ఈ పరిచర్య, దాని విస్తరణ, కొన్ని చోట్ల స్థలాల వివాదాలు. నాకు కూడా నెమ్మది లేని స్థితిలో వస్తాయి. నెమ్మది లేకుండా నేను కలతతో కలతతో ఇబ్బంది పడతా, ఆవేదన పడతా. దేవుడు ఏం చెబుతాడని వాక్యం తీశాను అనుకో, యెషయా 57 వచ్చింది. అందులో ఏముంటుంది తెలుసా? దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు. నీకు అర్థమైందా? అప్పుడు నేను మళ్ళీ ఎట్లా ఉంటుంది సార్, నాకెందుకు నెమ్మది లేదు? నాకు నువ్వు ఉన్నావు, నాకు నువ్వు ఉన్నావు, నేనేం దిగులు పడలేదు.